గాయత్రి శ్రీమాత్రే నమః. ఆయిల్ పెట్టుకున్నాను. టుడే టిఫిన్ నేను బొబ్బరి గారెలు వేసుకుంటున్నానండి. మీరు ఎప్పుడన్నా బొబ్బరి గారెలు వేసుకున్నారా? నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ పూట ఇవి వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. కాకపోతే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయట్లేదు. మీరు లైక్లు ఇస్తేనే నాకు వేరే వాళ్ళకి పోతుంది ఆ వీడియో, నాకు ఏమన్నా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఇట్లా అయితే ఇక వీడియోలు చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదండి. ఎంత చేసినా లైక్లు కామెంట్లు ఏం రావట్లేదు కదా, ఏం చేస్తామని. దయచేసి కొంచెం కామెంటు, ఒక లైక్ వేయండి. ఇదిగోండి, బొబ్బెర పిండిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనాకు అన్నీ వేసుకున్నాను. ఇవి రౌండ్గా బాల్స్ లాగా వేసుకోవచ్చు, గారెల్లాగా వేసుకోవచ్చు, ఇట్లా రకరకాలుగా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు ఇట్లా గారెల్లాగానే వేస్తున్నాను. కాకపోతే కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాలినాయి కదండి, కాలిన వాటిని తిరగేసుకుంటూ కాల్చుకోవాలండి. అట్లాగే ఇలా రోస్ట్ అయిన వాటిని ఒకసారి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేస్తే అప్పుడు బాగా ఫ్రై అవుతాయండి. బయట మిర్చి బజ్జీ వాళ్ళు కూడా బాగా ఫ్రై ఇట్లానే డైరెక్ట్గా ఉంచి బాగా పెట్టేస్తే నల్లగా అయిపోతాయి. అందుకని దీన్ని తీసేసి ఇవి వేగినంత వరకు పక్కకు పెట్టేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఆగి ఒకసారి సెకండ్ టైం ఫ్రై చేస్తే అప్పుడు బాగా లోపల దాకా ఫ్రై అవుతాయండి. బొబ్బరి గారెలు అనేవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటాయండి. ఇవి నేను బొబ్బర్లు నానబెట్టుకొని డైరెక్ట్ హోల్ గ్రెయిన్ నానబెట్టి రుబ్బిన పిండి అండి. పూర్తిగా చూపించలేకపోయినా ఇప్పుడు వడలు వేసుకోవటం చూపిస్తున్నా. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి ఇంకా చాలా బాగుంటాయండి మార్నింగ్ కంటే. అయితే ఇక రుబ్బి పెట్టినా కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను. మార్నింగ్ కూడా తినచ్చు. ఇప్పుడు అన్నీ తీసేసానండి, చూడండి, అన్నీ తీసేసి పెట్టాను నేను. ఇప్పుడు వీటిని మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటా. అన్నీ ఒక్కసారి వేస్తే నూనె మీద చిల్లుతుంది కాబట్టి ఒక్కొక్కటి మళ్ళీ వేస్తున్నాను. ఒక 2 minutes వీటిని మళ్ళీ ఫ్రై చేసుకొని తీసుకున్నాము. అప్పుడైతే బాగా క్రంచీగా, పైన ఆనియన్ అవి వేసాం కాబట్టి లోపల సాఫ్ట్గా మంచిగా ఉంటాయండి. ఒకసారి మీరంతా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చాయో. కంప్లీట్ అయినాయండి, చూసారు కదా. డార్క్గా అయినాయని అనుకోకర్లేదు. ఇవి ఎంత చక్కగా ఫ్రై చేస్తే నేను ఫ్లేమ్ చాలా తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి ఎంత స్లోగా ఫ్రై అయితే అంత బాగుంటాయండి. ఇది మళ్ళీ సెకండ్ టైం వేసాం కదా మనం ఒకసారి, అందుకని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ బాగుంటాయండి.